హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఎంతో నెల్లూరు ఫేమస్ అయిన చేపల పులుసు మేము మీకు ఈరోజు చూపిస్తాను. మా అమ్మ స్టైల్లో ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ నేను పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోబెట్టి ఒక 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా నానబెట్టాను. బాగా నానబెట్టుకున్నాక దాని నుంచి పులుసు తీసుకోవాలి. చూడండి, నేను ఇంత పులుసు తీసుకున్నాను. మీకు వచ్చినంత పులుసు తీసుకోండి చింతపండు నుంచి. ఆ పులుసులో నేనైతే ఒక 6 ఫుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము అంత స్పైసీగా తినము, అంత తక్కువ తినం, మీడియంగా వేసాను. ఇంకా కావాలంటే ఇంకా కారం వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే. నాకైతే 6 స్పూన్లు సరిపోతుంది. సో నేను 6 స్పూన్ల కారం వేసాను. 6 స్పూన్ల కారం తర్వాత దాంట్లోనే నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి. ఒక చేత్తో కొంచెం నాకు ఉప్పుకు సరిపడా నేను వేసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు అంత వేసుకోండి. ఇంకా దాంట్లోనే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. అన్నిటిని బాగా ఉండలు లేకుండా నీట్గా కలిపెట్టుకోండి. కారం మనం వేసాం కాబట్టి అక్కడక్కడ ఉండలు ఉంటాయి. ఆ ఉండలన్నీ కరిగిపోయే వరకు బాగా గరిటతో బాగా కలిపెట్టుకోండి. పులుసు బాగా కలిపేసుకుంటే మనకి చేపల పులుసులోకి మెయిన్ కష్టమైన పని పులుసు తీసుకోవడం. ఇది రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాం కాబట్టి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఎర్రగడ్డలు, మామిడికాయ. మా అమ్మ టమోటా వేయదు, మా స్టైల్ మేము చేసే దాని ప్రకారం. సో వేసుకొని ఆయిల్ ఒక 5 పెద్ద స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపట అనేంత వరకు బాగా వేయించుకున్నాక తిరుగుమాత కోసం కొంచెం ఆనియన్ వేసుకోండి. ఫస్ట్ మొత్తం ఆనియన్ కాకుండా కొంచెం తిరుగుమాతకి సరిపడా కొంచెం ఆనియన్ వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు చిటపట అనే వరకు ఉంచాలి. కరివేపాకు చిటపట అన్నాక దాంట్లోనే ఆనియన్స్ వేసేసుకోండి. మిగతా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. అదంటే గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ ఫ్రై అయినట్టు మనకు తెలియాలి. అర్థమవుతుంది కదా, ఆనియన్స్ మనకు ఉడికిపోతే. అలా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక ఇంకా లాస్ట్గా మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు, కారం అంతా కలుపుకుంది, అది ఎత్తి ఈ ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ దాంట్లో పులుసు వేసుకున్నాక దాన్ని బాగా కలిపెట్టుకోవాలి. చూడండి, మొత్తం పులుసు నీట్గా మనం ఆనియన్స్లో వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నీళ్ళు తిప్పి పోసేసుకోండి. చూడండి ఎంత బాగా ఎర్రగా ఉందో పులుసు. దాంట్లోనే బాగా కలిపెట్టుకోండి పులుసుని. చూడండి, నేను చేపలు తీసుకున్నాను, పచ్చి చేపలు. నేను ఒక 7-8 పీసెస్ వరకు ఉంటాయి. తల ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం తల అంటే. తర్వాత పులుసు కొంచెం అలా బుడగలు చిన్న బుడగలు వస్తుంటాయి. ఆ బుడగలు వచ్చినప్పుడు మామిడి ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ మామిడి ముక్కలు దాంట్లో వేసేయండి. చిన్న ముక్కలు చెక్కులు లేకుండా వేసుకుంటే మామిడికాయ కరిగిపోతుంది. మీరు చెక్కులతో కట్ చేసుకొని వేసుకోవాలి చేపల పులుసు అంటే. అప్పుడు మనకి ఆ కండ అదంతా దానికే పట్టి నీట్గా ఉంటుంది. తర్వాత బాగా మరిగాక దాంట్లో కట్ చేసుకున్న చేపల ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి నీట్గా. బాగా చేపలంతా దాంట్లో మునిగే వరకు బాగా వేసుకోండి. చూడండి, ఇట్లా చూపించిన విధంగా దూరంగా వేసుకుంటే, అంటే కలిపెట్టకూడదు ఇంకా ముక్కలు వేసాక. సో గరిటెతో కలిపెట్టుకోవాలి కాబట్టి అంత నీట్గా సర్దుకోండి. దబర్లోనే అంత చేపలు పెట్టేసుకున్నాక గంటితో కలిపెట్టకుండా దబర్ని మనం ఊపుకోవాలి, తిప్పాలి దబర్ని. ముక్కలన్నీ బాగా వేసుకొని చూడండి, పులుసు అంతా వాటి ముక్కలు మునిగే వరకు చేసుకోవాలి. బాగా మునిగాక నీట్గా మూత పెట్టుకొని తెరలించుకోవాలి. బాగా ఉడకాలి పులుసు, ముక్కకంతా ఆ పులుసు బాగా పట్టాలి. ఫుల్ మూత పెట్టుకోవద్దు, పొంగొస్తుంది. సో క్రాస్గా పెట్టుకొని చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో. నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మీకు ఎలా ఉందో చెప్పండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, పులుసు అంతా బాగా పట్టేస్తుంది ముక్కకి. అంతేకాకుండా లాస్ట్లో మనం ఒక పొడి చల్లుకోవాలి.
అది ఇంకొంచెం టేస్ట్ని పెంచుతుంది చేపల పులుసుకి. దానికి కావాల్సింది కొంచెం ఆవాలు, ధనియాలు, మెంతులు ఈ మూడే వేసుకోవాలి. అవి కూడా ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆ టేస్ట్ని మనం చేపల పులుసు టేస్ట్ పోకుండా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ డామినేట్ చేస్తుంది. సో కొంచెం వేసుకోండి. నా దగ్గర చిన్న రోలు ఉంది, నేను రోట్లో దంచుకుంటున్నాను. మిక్సీకి వేసేంత కాదు కాబట్టి చిన్న రోట్లో నేను దంచుకొని పొడి దాంట్లో వేసుకుంటాను. పొడి అంటే మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా చూపిస్తున్నట్టు బరకగా సరిపోతుంది. అది నీట్గా వేసుకోండి దాంట్లో కూరలో. చూడండి కూర ఇప్పుడు బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసాక లాస్ట్లో మనం దించబోయే ఒక 5 మినిట్స్ ముందు ఈ పొడి చల్లుకోవాలి. ఈ పొడి చల్లేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికిచ్చేస్తే వేడి వేడి చేపల పులుసు రెడీ. అంతే, మనం అన్నంలో వేసుకొని వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని ఒక చిన్న చేప ముక్క అన్నంలో పెట్టుకొని మామిడి ముక్క పెట్టుకొని 3 కలిపి పెట్టుకుంటే ఉంటుందండి. బా, అద్దిరిపోద్దండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.